రాహుల్ గాంధీ కులగణన, రేవంత్ రెడ్డి అదే మాట అన్నారు. మేము ఆ రాష్ట్ర అసెంబ్లీలో కులగణన ప్రతిపాదించారు, వాళ్ళు దాని నిధులు కూడా కేటాయించారు. కులగణన చేస్తాము, రాబోయే రోజులలో ఎవరికి రావాల్సిన బెనిఫిట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. ఇస్తామన్న దాన్ని మీరు ఆహ్వానించాలి కానీ దాన్ని మరి ఎందుకు మీరు? మేము ఆహ్వానిస్తున్నాము కానీ మాకు ఒక భయాందోళన ఉంది. ఏం భయాందోళన ఉన్నది? మొన్న రాజగోపాల్ రెడ్డి మరి మా చెప్పు, రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి మేము జూన్లో ఎలక్షన్ జరుగుతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అని అనలేదని చెప్పు. మీరు నిజంగానే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కట్టుబడి మేము సపరేట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే కులగణన మొత్తం అయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ ఉంటుంది మీ ఉద్దేశమా? అంతే, జట్టు చేయాలి కదా. మరి 42% రావాలంటే ఏం చేయాలి? ఇలా మా వాళ్ళు ఎంతమంది అవుతారు? సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంతమంది అవుతారు బీసీలు? ఇలా అసెంబ్లీలు ఎంపీలు ఎలక్షన్స్లు ఏమో ఇప్పటికే కాస్ట్లీ అయిపోయినాయి. కనీసం లోకల్ బాడీ ఎలక్షన్స్లో నువ్వు అవకాశం ఇస్తే వాళ్ళు గ్రామ స్వరాజ్యం కదా, గాంధీ అన్నాడు కదా, గ్రామాల్లో అధికారం వస్తే వాళ్ళు ట్రైన్ అవుతారు కదా. రేపు భవిష్యత్తులో అది ఏమవుతుందో దానికి సంబంధించి చూద్దాం. కానీ ఈ నిన్న మొన్న వచ్చిన ఒక వార్త, జిల్లాలను కుదించబోతున్నారు ప్రభుత్వం, ఆలోచన చేస్తుందని అంటున్నారు. అంటే మరీ 10 కిలోమీటర్లకు ఒక జిల్లా ఉండడం ఏమిటి? కనీసం పాత జిల్లాలను రెండుగా ఒక జిల్లాను రెండు చేసిన 20 జిల్లాలు అయితే కదా, 33 ఏమిటి అనేది ఒక చర్చ. అసలు చాలామందికి ఈ దేశంలో గాంధీ దగ్గర ఉంటారు, గాంధీ పార్టీ పేరు చెప్పుకుంటారు, గాంధీ స్వరాజ్యం అర్థం కాదు వీళ్ళకి. అసలు ఈ దేశము చాలా పెద్ద దేశం. ఈ దేశంలో అంటే నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఈ దేశంలో 50 రాష్ట్రాలు ఉన్నా తప్పులేదు. ఇంత పెద్ద దేశం, అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికా రాజ్యాంగం తీసుకుంటే ప్యూర్లీ ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగంలో గవర్నర్ని ఎన్నుకుంటారు. గవర్నర్ని ప్రజలు ఓట్లేస్తారు గవర్నర్కి. ప్రతి రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. అక్కడ డ్యువల్ సిటిజన్షిప్ ఉంటుంది. మనకు ఒకటే పౌరసత్వం ఉంటుంది. అమెరికాలో 2 సిటిజన్షిప్ ఉంటాయి. అక్కడ ఆ రాష్ట్ర సిటిజన్ ఉంటాడు, దేశ సిటిజన్ ఉంటాడు. అంటే అంత డీసెంట్రలైజ్డ్గా రాష్ట్రాలకి హక్కులు ఉన్నాయి. కాశ్మీర్ లాంటి 370 ఆర్టికల్ ఏదో చిన్నగా ఉంది, వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉందని చెప్పేసి 370 ఆర్టికల్ కంటే చాలా బలమైనటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే స్వయం ప్రతిపత్తి ఇచ్చిందో 370 ఆర్టికల్ ద్వారా అంతకంటే బలమైన రాష్ట్రాలు అమెరికాలో ఫెడరల్ సిస్టంలో జిల్లాలు ఫెడరల్ సిస్టంలో భాగంగా రాష్ట్రాలకి హక్కులు రావాలి, రాష్ట్రాల నుంచి జిల్లా పరిషత్లకు హక్కులు రావాలి, ఇంకా డీసెంట్రలైజ్ కావాలి. జిల్లాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. జిల్లాలు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి. ఇలా 33 జిల్లాలు చేయడం వల్ల ఎంత డీసెంట్రలైజ్ అయింది. ఒకరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కలవాలంటే ఆ గద్వాలు అంటే మరీ దగ్గర అయిపోయినాయి, బర్డెన్ ఎక్కువైతుంది. ఏం బర్డెన్ అయింది? ఉదాహరణకు వనపర్తిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎస్పీ, ఒక ఐఏఎస్ ఉంటే తప్పేంది? కలెక్టర్ ఉంటే నియోజకవర్గానికి నీకే నొప్పి. ఒక నియోజకవర్గం అంటే రావాలనేది అదే. ఏమిటంటే నీ ఆలోచన తానీస ఆలోచన. అధికారం అంతా ఒక్కరి దగ్గర కేంద్రీకృతం ఉండాలి. అధికారం అంటే ఒక రాజులాగా ఉండాలి. ఆయన దగ్గర అధికారాలు మొత్తం అంతా ప్రజలందరూ ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల నుంచి పోవాలి. ఇలా బ్రహ్మాండంగా ఈ జిల్లాలు విభజించడం వల్ల, జిల్లాలు డీసెంట్రలైజ్ చేయడం వల్ల, కొత్త జిల్లాలు ఏర్పడడం 10 నుంచి ఇలా 33కు రావడం వల్ల ఇలా ప్రతి టౌన్స్ ఇలా అర్బన్ డెవలప్మెంట్ బాగా అయింది. తెలంగాణ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఖర్చు పెరిగిందని. ఏం ఖర్చు పెరగలేదు, ఖర్చు తగ్గింది. అంటే జిల్లాలు మీరు అనేది దూరంగా ఉన్న వాళ్ళకు, ఇప్పుడు ఎక్కడనో ఉట్నూరులో ఉన్నోడు ఆదిలాబాద్ రావాలంటే ఒక రోజు పడుతుంది. సరే, అది రీజన్ ఉన్నది. కానీ మరీ జిల్లాకి ఎక్కువైపోయినాయి, నిర్వహణ ఖర్చు ఎక్కువ. భావదారిద్ర్యంలో ఉన్నాం మనం. అధికారం అంతా ప్రధానమంత్రి దగ్గర ఉండాలి, అధికారం అంతా ముఖ్యమంత్రి దగ్గర ఉండాలి, అధికారం అంతా ఎమ్మెల్యేలు ఉండాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు అనేది వీళ్ళేదో కారణ జన్ములు, అసలు వీళ్ళు ఓ రాజులాగా వ్యవహరించాలి అనే దగ్గర నుంచి, ఆ భావజాల నుంచి మనం ప్రజల దగ్గరికే పాలన, ప్రజలే పాలకులు. ఇది ప్రజల కోసం, ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడే ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యం. అంటే జిల్లాలో ఒకటి. రెండవది టీఎస్ను టీజీగా మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు, నేటివిటీ తగ్గట్టుగా లేదని చెప్పడం, ఇట్లా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి కదా మారుస్తామని. ఏం నేటివిటీ ఉన్నది దాంట్లో? నేటివిటీ అంటే తెలంగాణ తల్లి అంటే మా అమ్మ అత్యంత పేదరాలుగా కనిపించాలనా? మనం భరతమాత అని పెట్టుకుంటాము. మన అమ్మ ఒక మంచిగా కిరీటం పెట్టుకొని, మంచి బ్రహ్మాండంగా బంగారు కిరీటం పెట్టుకొని, వజ్రాలు వేసుకొని ఉంటుంది. అట్లా అమ్మ మనం అట్లా ఉండొద్దా? కోరుకోద్దా అట్లా? ఇవాళ తెలంగాణ తల్లి మంచిగా తెలంగాణ కల్చరు, తెలంగాణ సంస్కృతి ఉన్నట్లుగా ఉంటుంది.
ఇప్పుడు మా తాత ముత్తాతలు ఎవరు బంగారం వేసుకోలేదా? మన అమ్మమ్మలు వేసుకోలేదా? మన నాయనమ్మలు వేసుకోలేదా? అంటే తప్పు పడతారు అంటే మార్చాల్సిన అవసరం లేదని మేము ఉద్దేశం. ఏమంటే ఉండొద్దా? అంటే ఎందుకు అంటే అంటే మార్చే ఉద్దేశం ఏంటంటే ఏమంటే కేవలం కేసీఆర్ గుర్తులు ఉండకూడదు. బంగారు కిరీటాలు కొందరు వేసుకోవాలన్నా? రాచరిక పోకడలు కొందరికి ఉండాలన్నా? ఆయన ఉద్దేశం ఏంది? ఇది సామాన్య ప్రజలకు సంబంధించింది కాదు అనేది ఆయన అర్థం. ఉండొద్దా మరి సామాన్యులు అట్లా? మన తల్లి అంటే అంత భావ దారిద్ర్యమా? తెలంగాణ తల్లి ఒక మంచిగా అందంగా, తెలంగాణ తల్లి ఒక గొప్పగా ఒక భాగ్యవంతురాలుగా ఉండొద్దు అనే భావ దారిద్ర్యం ఏంది? ఇదే భావ దారిద్ర్యం.